మన యథాశక్తి మన అభిరుచులను అనుసరించి చేసుకుంటున్నాం. ఉదాహరణకి మనము పూజలో కూడా ఒక దీపం పెట్టుకోవచ్చు. మనకి అభిరుచి దీపాలు అలంకరించాలనుకున్న వాళ్ళు 108 దీపాలు కూడా అలంకరించుకుంటారు. మన అభిరుచిని అనుసరించే మనము దీపారాధనలు రకరకాల కుందులు పెట్టి చేసుకుంటాము. వెండి కుందులు వాడతాము. అలాగే వెండి పూలు, బంగారపు పూలు రకరకాలు వాడుతున్నాం. అన్నీ కూడా మన అభిరుచిని అనుసరించి చేస్తున్నామే కానీ ఆమె అవేమీ కోరుకోవడం లేదు. ఆమెకు చిన్న ప్రమిదలో ఒక వత్తి వేసి దీపం పెట్టి, చిన్న ఫోటో ఉన్నా, చిన్న రూపు ఉన్నా, లేదా ఇంట్లో తులసి మొక్క ఉన్నా సరే కాసిన జలం పోసి గోరంత దీపం పెట్టి చక్కగా ఒక 2 అగరపుల్లలు వెలిగించుకొని ఆమెను స్మరించుకొని ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. చక్కగా ఏ పని చేసే వాళ్ళైనా సరే ఉన్నంతలో స్నానం చేసి ఉతికిన బట్ట కట్టుకొని బొట్టు పెట్టుకొని శుభ్రంగా ఉండాలి. నోటితోటి శుభ్రమైన మంచి మాటలు మాట్లాడాలి. వీలైనంత వరకు సత్యం పలకాలి. ధర్మం పాటించాలి. నైతిక విలువలు పాటించాలి. సాటి మనిషిని ఏ కులం